హలో వ్యూవర్స్, నేను మీకు వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందంటే 14 మెంబర్స్ అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో రాబోతున్నారు. ఆ 14 మెంబర్స్ లో ఎంత మంది వస్తారు, ఎంత మంది రారు అనే విషయం కూడా మీ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ప్రజెంట్ ఉన్న హౌస్ మేట్స్ మీద ఆధారపడి ఉంటుందని కూడా ఆయన అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎలా అంటే కొన్ని గేమ్స్ పెడతారు, ఆ గేమ్స్ లో ఇప్పుడున్న హౌస్ మేట్స్ నెగ్గితే నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా అట్లా ఎన్ని గేమ్స్ అయితే వాళ్ళు గెలుస్తారో అంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని వీళ్ళు ఆపే అవకాశం వీళ్ళకైతే ఇచ్చాడనమాట. ఇప్పుడు ఆల్రెడీ దాదాపు 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని అయితే వాళ్ళు ఆపడం జరిగింది. అండ్ 12 మెంబర్స్ ఇంకా 12 గేమ్స్ ఉన్నాయి పెండింగ్ లో. బట్ స్టిల్ 8 మెంబర్స్ మాత్రమే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నారు. ఎందుకంటే అది క్లియర్ కట్ గా కొన్ని మెయిన్ పాయింట్స్ బేస్ చేసుకొని చెప్తున్నా. 8 మెంబర్స్ అయితే పక్కా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉండబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న హౌస్ మేట్స్ కి ఈసారి వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళకి కూడా ఎలా ఉండబోతుందంటే ఇప్పుడున్న హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, అంటే పాత వాళ్ళు వర్సెస్ ఇప్పుడున్న కొత్త వాళ్ళు అనేలాగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్ లో ఉన్నటువంటి హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అంత జనాలకి కనెక్ట్ అయ్యారు అనేంత విధంగా లేదు కాబట్టి బిగ్ బాస్ షో పాత వాళ్ళని తీసుకొస్తే ఇంకా కొంచెం క్లిక్ అవుతుంది. అండ్ ఈ రీఎంట్రీ విషయాల గురించి మనం మాట్లాడదాం. ఇంకా రీఎంట్రీ విషయాలకు వస్తే విష్ణుప్రియ వీళ్ళంతా మనకు ఆల్రెడీ ఎంట్రీ ఇవ్వడం జరిగి బిగ్ బాస్ లో ఉన్నారు. ఇంకా ఫస్ట్ కంటెస్టెంట్స్ ఎవరైతే రీఎంట్రీలో రాబోతున్నారంటే ఫస్ట్ రోహిణి గారు రాబోతున్నారు. ఆల్రెడీ ఇంకా కమెడియన్ బేస్ సైడ్ కానీ ఆమెకి సీరియల్లో కానీ ఇలా రోహిణి గారికి అయితే బయట బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. అండ్ ఇంకా మెహబూబ్ రాబోతున్నాడు. ఆల్రెడీ లాస్ట్ సీజన్ లో బాగా వైరల్ అయ్యి ఈ అబ్బాయి మంచి కంటెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఫిజికల్ టాస్కులు కూడా బాగా ఆడతాడు మెహబూబ్. అండ్ ఏంటంటే ఇంకా కొన్ని టాస్కులు కానీ లాస్ట్ సీజన్ లో కూడా, అంటే అంతకుముందు సీజన్ లో ఎప్పుడైతే మెహబూబ్ ఉన్నాడో ఆ సీజన్స్ లో కూడా మంచి హిట్ అవ్వడం జరిగింది. సో మెహబూబ్ కూడా రాబోతున్నాడు. ఇంకా లాస్ట్ సీజన్ లో నైని పావని వర్సెస్ నైనిక అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నైనిక మంచి డాన్సర్, అలాగే నైని పావని కూడా మంచి డాన్సర్. ఇద్దరు ఈక్వల్ పోటీ ఇచ్చుకునే విధంగా ఉండబోతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ గౌతమ్ రాబోతున్నాడు. గౌతమ్ ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ టాక్స్ లో పృథ్వీ, నిఖిల్ వీళ్ళు మంచిగా ఫిజికల్ గా కొంచెం గట్టిగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆపోజిట్ గా గౌతమ్ రాబోతున్నాడు. గౌతమ్ అప్పుడు నేనే ఎత్తుతా ఎక్కడైనా ఎత్తుతా నా ఇష్టం అని బాగా వైరల్ అయిన గౌతమ్ అశ్వత్థామ 2.0 అశ్వత్థామ 2 సీక్రెట్ రూమ్ లో పంపించిన ఏం చేయకుండా బయటకు వచ్చేసిన అశ్వత్థామ కూడా మళ్ళీ రాబోతున్నాడు. అంటే మనం చూద్దాం ఎలా ఉండబోతుంది అశ్వత్థామ. లాస్ట్ టైం కూడా గేమ్ ఆడిండు బిగ్ బాస్ లో, మంచిగా పర్ఫామ్ ఇచ్చిండు కానీ కాకపోతే ఎక్కడ నెగిటివ్ అయిపోయి బయటకు వెళ్ళిపోయాడు. గౌతమ్ మళ్ళీ రాబోతున్నాడు. అంటే ఈయన ఏం చేస్తాడా ఏంటి, ఈ ఫిజికల్ టాక్స్ ఎలా ఆడతాడు, ఈ నిఖిల్ కి పృథ్వీకి గట్టి అపోనెంట్ గా ఉంటాడా ఏంటి అనే విషయం అనేది మనం చూడాలి ఇంకా బిగ్ బాస్ లో. అండ్ ఇంకా నెక్స్ట్ యాంకర్ రవి రాబోతున్నాడు. యాంకర్ రవి అనేది జనాలకి అందరికీ తెలుసు. ఎందుకంటే యాంకర్ రవికి మంచి ఫాలోయింగ్ ఉంది బయట జనాలకి. ఫ్యామిలీ షోస్ కావచ్చు, కొన్ని ఈవెంట్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ షోస్ లో కానీ మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ రవి గారు అయితే రాబోతున్నారు. రవి వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆయన బాగా కనెక్ట్ అవుతారు. గడిసరత్త సౌసర్ కోరలు ఇలాంటి కొన్ని షోస్ అయితే ఆయన కండక్ట్ చేసి మంచిగా జనాల్లో మంచి ఆదరణ ఉంది. అండ్ ఇప్పుడే యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి స్టార్ట్ చేసి బాగా పాపులర్ అయినా. అంతకు ముందు కూడా ఒకసారి బిగ్ బాస్ కి వచ్చి కూడా మంచి హైలైట్ మంచి ఇది తెచ్చుకున్న రవి కూడా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ రవికి వర్సెస్ ఎవరుంటారా ఇప్పుడున్న హౌస్ మేట్స్ లో అనేది మనం వేచి చూడాల్సి ఉంది. ఇంకా అవినాష్ రాబోతున్నాడు, కమెడియన్ జబర్దస్త్ అవినాష్ గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లో కూడా అంతకుముందు బిగ్ బాస్ సీజన్స్ లో ఆయన వచ్చి మంచి కంటెంట్ ఇచ్చి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్న సీజన్స్ లో కూడా అదే ఎంటర్టైన్మెంట్ మళ్ళీ కావాలని చెప్పేసి అవినాష్ ని చూస్ చేసుకోవడం జరిగింది. అవినాష్ అయితే ఇంకా ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవినాష్ ఆల్రెడీ ఆయన పంచులతో కావచ్చు, డైలాగ్స్ తో కావచ్చు, ఆయన జోక్స్ తో కావచ్చు జనాల్ని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. ఇంకా ఎవరికి గట్టి పోటీ ఇవ్వబోతున్నాడు, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో ఎవరికి మంచి పోటీ ఇవ్వబోతున్నాడు అనేది మనం చూడాలి. అండ్ ఇంకా అమ్మ రాజశేఖర్ లేకపోతే బాబా భాస్కర్ వీళ్ళిద్దరు కొరియోగ్రాఫర్స్ లో ఒకరు రాబోతున్నారు. అండ్ ఎందుకంటే లాస్ట్ సీజన్స్ లో అమ్మ రాజశేఖర్ కానీ అండ్ బాబా భాస్కర్ ఆల్మోస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బాబా భాస్కర్ గారు ఆయన కామెడీ కావచ్చు, ఆయన అంటే టైం టు టైం ఉంటది అనమాట, జనాలకు కూడా కొంచెం కనెక్టింగ్ గా ఉంటారు. అండ్ ఇంకా నెక్స్ట్ హిమజ అని టాక్ బయట, బట్ చూడాలి హిమజ గారు వస్తారా లేదా అని. హిమజ గారు నాకు తెలిసి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి హిమజ గారికి. ఇంకా మీకు నాకు జనాలకి నచ్చని ఒక కంటెస్టెంట్ మళ్ళీ రాబోతుంది. అది ఎవరు రీఎంట్రీ అంటే సోనియా. ఈమె అయితే పక్కా బిగ్ బాస్ రీఎంట్రీలో ఉండబోతుంది. 8th వీక్ లో ఈమె రీఎంట్రీ అయ్యబోతుంది.
నిజంగా జనాలు కొంచెం బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు, బట్ తొందరగానే బయటికి పంపించేస్తారు. బట్ స్టిల్ ఏంటంటే రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లో శేఖర్ భాష గానీ, బేబక్క గానీ, ఇంకా నవీన్ గానీ, ఇంకా సోనియా గానీ. సో సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నది మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే బయట కూడా ఎక్కడ ఆమె ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కనిపించకుండా ఉన్నది కాబట్టి. సో కంపల్సరీ సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు అయితే 99% ఉన్నాయి. సో మొత్తానికి ఇప్పుడున్న హౌస్ మేట్స్ వర్సెస్ రీఎంట్రీ ఇవ్వబోతున్న హౌస్ మేట్స్ కి ఫుల్ ఫైర్ ఆఫ్, ఫుల్ ఫన్, ఫుల్ ఫైట్స్ అన్ని ఉండబోతున్నాయి. అదే ఈ సీజన్ కొత్త మలుపు జరగబోతుందని మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ సీజన్ అనేది బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోన్ ఫేసెస్ ఎక్కువ తీసుకొస్తున్నారు కాబట్టి రీఎంట్రీలో, అండ్ వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ బయట నుంచి అలాగే ఉంటుంది, ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఇంకా మంచిగా టీఆర్పీ వచ్చి ఇంకా మంచిగా బిగ్ బాస్ హిట్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో చూసారుగా ఈరోజు రీఎంట్రీ ఎవరైతే ఇవ్వబోతున్నారు అనేసి. సో చూస్తూనే ఉండండి ఇండియా నెక్స్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా బిగ్ బాస్ అప్డేట్స్ డైలీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.